మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బుడగాల సుబ్బారావు గారు స్వర్గీయ రంగా గారి జయంతి వేడుకల్లో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులు చెప్పినట్టుగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఓ సంచలనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా స్వాతంత్రానంతర రాజకీయాల్లో పోరాటాల వైపు ప్రజలను మళ్లించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు. ముఖ్యంగా స్వాతంత్రానంతరం కాపులను జాగృతం చేస్తూ, చైతన్యపరుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపులందరినీ కూడా, కాపులు, బలిజలు, నాయుళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాజకీయ, సామాజిక, ఆర్థిక చైతన్యాన్ని చూపించింది వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ బాటలోనే అనేక కుల సంఘాలు వచ్చినాయి. అవి కూడా స్వతంత్రత్వాన్ని, వాటి ఉనికిని కాపాడుకునే, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ కానీ, మాలమహానాలు కానీ, అనేక కుల సంఘాలు వారి వాటాను దక్కించుకోవడానికి పూర్తి వంగవీటి మోహన్ రంగారావు గారి నా అభిప్రాయం. ఈ రకంగా సమాజాన్ని జాగృతపరిచి రాజ్యాంగపరమైన ఫలాలు పేదలందరికీ, సమాజంలో ఉన్న జనాభాకు వారి తమాషా పద్ధతిన అందాలని చెప్పిన నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు. వారి స్ఫూర్తిని సత్తెనపల్లిలో బుడగాల సుబ్బారావు గారు తీసుకెళ్తున్నందుకు, మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినందుకు సుబ్బారావు గారికి, సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేదల పెన్నిది వంగవీటి మోహన్ రంగారావు గారు శాసనసభ్యులు 77వ జయంతి సందర్భంగా వడ్డవల్లి పోలేరమ్మ గుడి వద్ద సత్తెనపల్లి జయంతి కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఆయన గురించి రెండు చిన్న విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ఆయన శాసనసభ్యుడిగా ఉండి ముమ్మరంగా ఆఫీస్ ఎప్పుడు మామూలుగానే కిటకిటలాడేది. ఆయన కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా, శాసనసభ్యుడిగా ఆయన ఉన్నప్పుడు ఒక పేద ఆవిడ, ముసలావిడ వచ్చి నుంచుంది దూరంగా. ఆయన పిలిచాడు. పిలిస్తే, ఏందమ్మంటే సమస్య అయ్యా, నా కొడుకు తిండి పెట్టట్లేదు, నా కొడుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడంటే, ఎమ్మటి కుర్రోళ్ళు పంపుతారు, వాడు ఎక్కడ ఉన్నాడు పట్టకలంటాను. వాడు ఎక్కడ ఉన్నాడంటే చివరికి గాంధీ కొండలు ఉంటాయి, గాంధీ హిల్స్ అంటారు. కొండలుంటే వాడిని 2 గంటల్లో పట్టుకొచ్చి ముందు పెడితే వాడికి తల్లిని చూసుకోకపోతే నిన్ను జైల్లో నూపిస్తానని చెప్పి ఒక నెలకు కావాల్సినటువంటి భత్యం ఇచ్చి పంపించాడు. అది మాకు తెలిసిన సంఘటన. పోతే రంగా గారు నిరాదీక్ష శిబిరంలో ఉన్నప్పుడు, ఆ శిబిరంలో కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా శిబిరంలో కూర్చున్నాడు. అదే రోజు ఇక్కడ కలగ సంఘం హాస్టల్లో నేను ప్రధాన కార్యదర్శిగా గెస్ట్గా పిలిచాను కన్నా గారిని. ఆయనతో పాటు పగడాల సుబ్బారావు గారు వచ్చారు. ఆయనతో పాటు విశ్వేశ్వర గారు కూడా అంతకుముందు ఒక వారం క్రితం వచ్చిపోయారు. అదే రోజు ఆయన 3 గంటలకు వచ్చి ఆ మీటింగ్లో కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు, నేను ఇప్పుడు రంగా గారి శిబిరం నిరాదీక్షకుల నుంచి వస్తున్నాను, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వస్తానని చెప్పి వచ్చాను నేను అని చెప్పి ఆ మీటింగ్లో చెప్పి, ఆయన సభ ప్రారంభించినాక, అది అయిపోయినాక, మీటింగ్ అయిపోయినాక ఊళ్ళో యూత్ కాంగ్రెస్ మీటింగ్ కూడా పెడితే ఇవన్నీ పూర్తి అయ్యేసరికి బాగా ఆలస్యం అయ్యి ఆయన నైట్ వెళ్ళలేకపోయాడు కన్నా లక్ష్మీనారాయణ గారు శిబిరానికి. అదే రాత్రి వంగవీటి రంగా గారి హత్య జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇంచుమించు అందరికీ కథలుగా కానీ, మాలాంటి వాళ్ళకి కానీ, స్వయంగా కానీ అన్నీ విన్నాయి. అలాంటి మహానుభావుడు ఏమీ శాసనసభ్యుడు కాకముందు, కార్పొరేటర్ కాకముందు నుంచే విజయవాడ నగర ప్రజలు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి ప్రజానాయకుడు. అట్లాంటి నాయకుడికి ఇప్పటి తరమోళ్ళు, పాత తరమైనటువంటి మేము ఘనంగా జయంతి నివాళులు అర్పించడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. రంగా గారి జీవితం, పేదల నుంచే నాయకుడు పుట్టుకొని వస్తారనే దానికి వంగవీటి మోహన్ రంగా గారు ప్రధాన ఉదాహరణ. ఆనాడు బెజవాడలో ఉన్న రాజకీయాల్లో నిరుపేదల పట్ల, బాధితుల పట్ల మరి నిలబడ్డ నాయకులు ఎవరు లేరు, ఒక వంగవీటి మోహన్ రంగా గారు తప్పనిచ్చి. మరి వాటి అక్కస్సుని వాటిని ఎళ్ళదక్కడానికి ఆయన అత్యుగావించగలిగారు. మరి అలాంటి మహానుభావుని కోల్పోయినప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఎప్పటికప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ రాజకీయాల్లో కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు 21 సీట్లో పోటీ చేస్తే 21లో గెలిచారంటే మరి రంగా గారి స్ఫూర్తి. అలాంటి నాయకుల యొక్క పేదల పాలిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయాలు కూడా చూస్తున్నాం. ఎవరైనా ప్లే కార్డు పెట్టుకొని బాధితులు నిలబడితే కాన్వాయ్ కానీ ఇతరులు ఆపడానికి ఇబ్బంది అని అన్నప్పటికీ కూడా మనం వాళ్ళ ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళ సమస్యలు వినాలి, వాటిని పరిష్కరించాలని మరి ఇలాంటి రంగా గారి స్ఫూర్తినే మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళారు. మరి 21 గెలవడం కూడా శుభదాయకం. ఏదేమైనప్పటికీ బుడగాల సుబ్బారావు గారు ఇక్కడ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని అందరిని కలుపుకొని చేస్తున్నారు. ఇదే కాకుండా ఘంటసాల
కళా నిలయం తరపున కూడా మరి కళాకారులకు కూడా నివాళులు అర్పించడం కూడా ఈ 2 అంశాలని ప్రతి సంవత్సరం టేకప్ చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.